దమస్కు మార్గంగా వెళ్తుంటే పౌలు గారు చూసింది యేసుక్రీస్తు వారినా లేకపోతే దేవదూతన అనేటువంటి అంశాన్ని బైబిల్ నుండి మనం ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని వల్లరా, మనం పాత నిబంధనలో మనం చూస్తే దేవుడి పక్షాన భక్తులైన వాళ్ళ దగ్గరికి దేవదూతలు వచ్చేవి. దేవుడి పక్షాన భక్తులైన వాళ్ళ దగ్గరికి ఎవరు వచ్చేవి? దేవదూతలు వచ్చేవి. దేవదూతలు వచ్చి వాళ్ళకి దేవుడు చెప్పమన్న మాటలన్నీ కూడా భక్తులకి తెలియచేసాయి. కనుక మనకు తెలుసు ఈ విషయం. పాత నిబంధన అంతా కూడా దేవుడు అని, ఎక్కడైతే దేవుడు ప్రత్యక్షమాయను అని కానీ, దేవుడు ఇలాగూ సెలవిచ్చను అని కానీ, లేదా దేవుడు కనబడినట్టుగా వాళ్ళు అనుకోవటం కానీ, ఇదంతా కూడా దేవదూతలు అనేటువంటి విషయాన్ని మరి క్రొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత కొన్ని సందర్భాలను బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే భక్తులతో మాట్లాడింది కానీ, భక్తులకు కనబడింది కానీ దేవదూతలు మాత్రమే కానీ దేవుడైతే కాదు అని. ఇది క్లియర్. ఓకే, దానికి సంబంధించి ఒక 2 విషయాలు చూపించి మనం ముందుకెళ్దాం. ప్రియమైన దేవుని వల్లరా, మీకు పొదలో మరి దేవుడు కనపడ్డట్టుగా మోషే గుర్చినటువంటి సందర్భంలో పొదలో దేవుడు కనపడ్డట్టుగా పాత నిబంధనలో ఉంటుంది. అలాగే సీనాయి పర్వతం మీద కూడా దేవుడు తన ప్రభావంతో అక్కడికి వచ్చి దేవుని ఆజ్ఞలు ఇచ్చినట్టుగా కూడా మీకు నిర్గమాకాండంలో కానీ ద్వితీయోపదేశ కాండంలో కానీ కనబడుతుంది. అదే విషయాన్ని క్రొత్త నిబంధనకు వచ్చేసి మరి స్టెఫెన్ గారు ఏం చెప్తున్నారు, పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన ఏం చెప్తున్నారో ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం కానీ మనం చూడగలిగితే 37-38 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలుతో చెప్పిన మోషే ఇతడే సీనాయి పర్వతము మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యమును తీసుకొనిన వాడితడే అని రాయబడింది. అంటే సీనాయి పర్వతం మీద మనకేమొచ్చినాయి? ఆజ్ఞలు వచ్చినాయి. నిజంగా ఆ పర్వతం మీద దేవుని చేవ్రాతతో రాయబడినట్టుగా కూడా అక్కడ మనకు కనబడుతుంది. 10 ఆజ్ఞలు, 2 పలకలు. నిజంగా అసలు ఆ సీనాయి పర్వతాన్ని ఆ పొలిమేరలో కూడా దేవుడు ఎవరిని రావద్దన్నాడు. అదంతా మీకు తెలుసు, అక్కడ జరిగినటువంటి విషయాలు అవన్నీ కూడా. అయితే అక్కడ ప్రత్యక్షమైంది కానీ, దేవుని ఆజ్ఞల్ని ఇచ్చింది కానీ, దేవుని పక్షాన ఎవరితో మోషే గారు మాట్లాడాడు అని ఇక్కడ ఉంది. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూత అన్నాడు. అంటే సీనాయి పర్వతం మీద దేవుడి తరపున ప్రత్యక్షమైంది ఎవరు? దేవదూత. అలాగే ప్రియమైన దేవుని వల్లరా, మరొక సందర్భాన్ని కూడా మనం చూడగలిగితే ఆదికాండము 32వ అధ్యాయం కానీ మనం చూడగలిగితే డైరెక్ట్గా 28వ వచనం, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి అన్నాడు. దేవునితోనూ మనుషునితోనూ నువ్వు పోరాడి గెలిచితివి అని అన్నాడు. 30వ వచనం, యాకోబు కూడా ఏమనుకున్నాడో అక్కడ రాయబడింది. యాకోబు అంటున్నాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచి తిని. యాకోబు ఏమంటున్నాడు? ముఖాముఖిగా. అతని ఫీలింగ్ అది, అర్థమైందా? నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచి తిని అని అంటున్నాడు. పైన కూడా ఏమని రాయబడింది 28వ వచనంలో, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి. అంటే దేవుడితో పోరాడినట్టుగా, దేవుడితో పెనుగులాడినట్టుగా మనకు ఆదికాండంలో కనబడుతుంది. అలాగే మోషే గారి సందర్భంలో దేవుడు ఆ పొదలో కనిపించినట్టుగా, లేకపోతే సీనాయి పర్వతం దగ్గర దేవుడే వచ్చినట్లుగా ఆ సందర్భాలన్నీ కూడా మనకు కనబడతాయి పాత నిబంధనలో. కానీ కొత్త నిబంధనలోకి రాగానే దేవదూత అని క్లియర్ అయిపోయింది. ఈ విషయంలో కూడా దేవదూత అని రాయబడింది. ఒకసారి మనం హోషేయ గ్రంథం చూద్దాం. పాత నిబంధనలోనే రాయబడింది.
హోషేయ గ్రంథం మనం చూడగలిగితే ప్రియమైన దేవుని వల్లరా 12వ అధ్యాయం, హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3-4 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకొనెను. మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయముందెను. ఎవరితో పోరాడాడు అంటే దేవుడు అనే పదాలు ఎందుకు ఉపయోగించాడంటే దేవుడి పక్షాన దూతలు వచ్చినాయి కనుక, దేవుని పక్షాన దూతలు వచ్చినాయి. కానీ యాకోబు ఏమని ఫీల్ అయ్యాడు? నేను దేవుడినే చూశాను అనుకున్నాడు ఆయన. అర్థమైందా? యాక్చువల్గా పాత నిబంధనలో ఎవ్వరు దేవుణ్ణి చూడలేదు, ఎవ్వరు దేవుడితో మాట్లాడలేదు. గుర్తుపెట్టుకోండి, పాత నిబంధనలో ఎవ్వరు కూడా తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు, తండ్రి స్వరము వినలేదు. ఒకసారి మనం చూడగలిగితే ఏమండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాడు. యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. యేసుక్రీస్తు వారు పరలోకం నుండి వచ్చినవాడు, తండ్రి దగ్గర నుంచి వచ్చినవాడు. ఆయన ఎప్పుడు కూడా అలాగే మనం చూడాలి. మనలా తండ్రుల గర్భాల నుండి వచ్చినవాడు కాదు యేసుక్రీస్తు వారు. డైరెక్ట్గా పరలోకం నుండి, తండ్రి యొద్ద నుండి ఈ లోకానికి ఆయన వచ్చాడు. అంతకు ముందు తండ్రి యొద్ద ఉన్నాడు. తండ్రి యొద్ద ఉన్నప్పుడు ఆయనకి ఎలాంటి విషయాలు తెలుసో అవన్నీ ఇక్కడ చెప్తున్నాడు. అర్థమైందా? ఎలాంటి విషయాలు పరలోకంలో తండ్రి దగ్గర ఆయన ఏమి నేర్చుకున్నాడో, ఏమి చెప్పాడో అవన్నీ కూడా భూమి మీదకి వచ్చి ఆయన చెప్పడం జరిగింది. మీరు ఏ కాలమందైనా కానీ ఆయన స్వరము వినలేదు, ఆయన స్వరూపం కూడా చూడలేదు. చూసారా? చాలా క్లియర్గా యేసుక్రీస్తు వారు చెప్పిన మాట కూడా నమ్మకపోతే ఎలాగా? ఇది ఎవరో ఒక ప్రవక్త, ఇందాక యాకోబు అన్నాడు ఏమని, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని అంటే అతను అలాగ అనుకున్నాడు. ఆ ప్రభావము, దేవదూత వచ్చినప్పుడు ఆ ప్రభావము అదంతా కూడా తను అనుకున్నాడు. నేను దేవునితో పోరాడాను, లేదా నేను దేవుణ్ణే చూశాను అనుకున్నాడు ఆయన. కానీ ఆయనకు కనపడింది దేవదూత. ఒక సీనాయి పర్వతం మీద మోషేకు ప్రత్యక్షమైంది దేవదూత. కానీ దేవదూతగా మనం ఎప్పుడు చూడకూడదు. అలాగని దేవదూతగా చూడకూడదు, దేవదూత మాటలని అనుకోకూడదు. అవి ఎవరివి? దేవుడివి. ఇక అంతే. అందుకని డైరెక్ట్గా దేవుడు అనే పదాలు అక్కడ ఉపయోగించడం జరిగింది. అలాగని దేవుణ్ణి చూశారు అని అనుకుంటారేమోనని మళ్ళీ క్లారిఫై చేస్తున్నాడు క్రొత్త నిబంధనలో. ఇంతవరకు ఎవ్వరు కూడా ఆయన స్వరూపం చూడలేదు, ఆయన స్వరం కూడా వినలేదు. ఓకేనా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16 ఏమంటున్నాడండి? సమీపింపరాని తేజస్సులో, అంటే ఆయన్ని ఎవ్వరు సమీపించలేరట. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే నివసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడు అని రాయబడి చూడండి. యాకోబు కాదు, మోషే కాదు, అబ్రహాం కాదు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేదు. ఒకవేళ ఇప్పటిదాకా చూడలేదు, తర్వాత ఏమైనా చూసే గొప్ప భక్తులు ఏమైనా వస్తారేమో అనుకుంటారేమో, అది కూడా చెప్పేశాడు. ఎవడును చూడనేరడు అనేసాడు. చూడలేదు, భవిష్యత్తులో కూడా చూడరు. ఈ మనుషుల దేహాలతో లేదా మనిషిగా ఉన్నప్పుడు ఆయన్ని ఎవరు కూడా చూడరు అని దేవుడు క్లియర్గా చెప్పేశాడు. అర్థమైందా? ఇదంతా మీకు ఎందుకు చెప్పాను అని అంటే, పాత నిబంధనలో దేవుడిగా ప్రత్యక్షమైనవి కానీ, దేవుడిగా మాట్లాడిన విషయాలు కానీ, అవన్నీ కూడా, ఆ సందర్భాలన్నీ కూడా దేవదూత ప్రత్యక్షం అవటం జరిగింది, దేవదూత మాట్లాడటం జరిగింది. పాత నిబంధనలు అవన్నీ కూడా మనం క్రొత్త నిబంధనలో ఇక్కడ రాయబడిన మాటలను బట్టి దేవుణ్ణి చూడలేదు, దేవుని స్వరం కూడా ఎవరు కూడా కనీసం చూడటం కాదు, స్వరం ఏమైనా విన్నారా అంటే స్వరం కూడా వినలేదు అని క్లియర్గా ఉంది. ఇది పాత నిబంధన.
ఇకపోతే క్రొత్త నిబంధనకి మనం వచ్చేస్తే, క్రొత్త నిబంధనలో మనకు కనపడేది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు అందరికీ కనబడటం కోసం ఈ శరీరంతో భూమి మీదకి వచ్చారు. ఆయన మనలాగే శరీరాన్ని ధరించుకున్నారు, మనలాగే పుట్టారు. అర్థమైందా? తల్లిదండ్రుల కలయిక ద్వారా కాదు కానీ కన్యక గర్భవతి కుమారుని కనటం జరిగింది. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంటే మనలాంటి దేహమే ఆయనకు వచ్చింది. ఇకపోతే ప్రియమైన దేవుని వాళ్ళరా, మరి మనలాంటి దేహంతో భూమి మీద ఆయన 33.5 సంవత్సరాలు ఆయన బ్రతికారు, అందరికీ కనబడ్డారు, అందరితో ఉన్నాడు. ఆయనకి ఈ మనిషికి ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయో, ఎలా ఉంటాడో, ఈ మనిషి ఎలా ఉంటాడో అవన్నీ కూడా యేసు ప్రభు కూడా కలిగిన వాడే. అర్థమైందా? కానీ మనిషిగా మనం తప్పు చేసాం. యేసుక్రీస్తు వారు తప్పు చేయకుండా తన శరీరాన్ని ఏం చేశాడు? ఆయన కంట్రోల్ చేయగలిగాడు. ఎక్కడ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా. తప్పు చేయటం అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా నడుచుకోవటం. కనుక ఎక్కడా కూడా ధర్మశాస్త్రానికి ఆయన వ్యతిరేకంగా చేయకుండా, ఎందుకంటే పాపాన్ని చూపించేది ఏంటిది? ధర్మశాస్త్రం. పాపివి నువ్వు అని చెప్పేది ఏంటిది? ధర్మశాస్త్రం. కనుక ధర్మశాస్త్రానికి ఎక్కడ ఆయన మరి ఎలాంటి పాపిగా ఆయన కనబడకుండా తన శరీరంతో పరిశుద్ధుడిగా భూమి మీద ఆయన బ్రతికారు. చాలామంది కనపడ్డారు. ఆ తర్వాత ఆయన తిరిగి లేచాడు. ఆయన భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు, బాగా వినండి, ఆయన భూమి మీద శరీరంతో ఉన్నప్పుడు శిష్యులు చూశారు. ఓకే, తర్వాత తిరిగి లేచిన తర్వాత కూడా శిష్యులు చూశారా చూడలేదా? మీరు చెప్పండి. తిరిగి లేచిన తర్వాత శిష్యులు చూశారా చూడలేదా? చూశారు. ఈ శరీరంతో ఉన్నప్పుడు చూశారు, మహిమ గల దేహంగా ఉన్నప్పుడు కూడా చూశారు. ఒకటి. మరి ఎన్ని రోజులు ఆయన భూమి మీద ఉన్నారు? 40 రోజులు. అంతేనా? అపోస్తుల కార్యాలు చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 3వ వచనంలో రాయబడినటువంటి మాట, ఆయన శ్రమ పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు అని రాయబడి. అంటే యేసుక్రీస్తు వారిని ఈ దేహంతో ఉన్నప్పుడు చూశారు, మరణించి సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేచిన తర్వాత మళ్ళీ ఆయన 40 రోజులు భూమి మీద ఉన్నాడు. భూమి మీద ఉన్నప్పుడు కూడా మహిమగల దేహముతో ఆయన శిష్యులకు కనపడ్డాడు. ఇది ఒప్పుకుంటారా మీరంతా? ఒప్పుకోవాలి. ఒప్పుకోబట్టే వాళ్ళు సాక్ష్యం చెప్పారు. ఏమని? మేము చూసామయ్యా, ఆయన తిరిగి లేచాడు, మేము ఆయన్ని తాకాము, మా కళ్ళతో మేము ఆయన్ని చూసాము. అంటే మహిమగల దేహముతో ఉన్నప్పుడు కూడా ఏం చేయగలిగారు? శిష్యులు ఏం చేయగలిగారు? చూడగలిగారు. ఓకే. ఇకపోతే ఆ 40 రోజులు ఒకవేళ ఆయన తండ్రి దగ్గరకు వెళ్ళి రాలేదా? ఆ 40 రోజుల్లో ఎప్పుడు కూడా ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళి రాలేదా? అంటే వెళ్ళాడు వచ్చాడు, వెళ్తున్నాడు వస్తున్నాడు. బహుశా ఎలా చెప్పగలరండి అని మీరు అనొచ్చు. తిరిగి లేచిన తర్వాత మగ్దలేనే మరియా ముట్టుకోబోతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏమని? అమ్మా, నేను ఇంకా తండ్రి దగ్గరికి, మీ తండ్రి నా తండ్రి, మీ దేవుడు నా దేవుడు, ఆయన తండ్రి దగ్గరికి ఇంకా నేను వెళ్ళలేదు కనుక నువ్వు నన్ను ముట్టుకోవద్దు అన్నాడు. మళ్ళీ తోమాతో ఏమంటున్నాడు? నువ్వు ఆ గాయాల్లో వేలి పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నావు కదా, ఇదిగో నా గాయాలు, నువ్వు వేలి పెట్టి చూసి నేను తిరిగి లేచానని నువ్వు నమ్ము అంటున్నాడు. అంటే ఈ గ్యాప్లో ఏం జరిగి ఉండాలి? ఆమెతో ముట్టుకోవద్దన్నాడు, ఇతని దగ్గరికి వచ్చేసరికి ముట్టుకోమంటున్నాడు. అంటే అర్థం ఏంటి? తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. అప్పుడప్పుడు కొన్ని ఇంపార్టెంట్ ఇది ఎవరికి చూపించాలనుకుంటాము? కొన్ని ఇంపార్టెంట్ విలువైనవి ఏమండి, కొన్ని సందర్భాలు ఏమండి, భార్య గర్భవతి అయిందనుకోండి, ముందు అమ్మతోనూ నాన్నతోనూ అత్తతోనూ మామతోనూ చెప్పిద్దా? ముందు ఎవరితో చెప్పాలనుకుంటుంది ఆవిడ? తన భర్తతో చెప్పాలనుకుంటుంది. చాలా ఇంపార్టెంట్ విషయం. అర్థమైందా? తాను గర్భవతిని అయిన సంగతి మొట్టమొదటిగా ఏ భార్య అయినా ఎవరితో చెప్పాలనుకుంటుంది? భర్తతోనే చెప్పాలనుకుంటుంది. తర్వాత మిగిలిన వాళ్ళతో చెప్పాలనుకుంటుంది. బాగా ఆలోచించండి.
అంటే కొన్ని కొన్ని విషయాలు మనం ఏమనుకుంటాము అని అంటే, ఇదిగో పలానా పర్టిక్యులర్ పర్సన్ నాకు ముఖ్యులు, వీళ్ళతో చెప్పాలి అనుకుంటాం. యేసు ప్రభు కూడా తిరిగి లేచిన తర్వాత అదొక విజయం. అర్థమైందా? ఆదాము నుండి అందరూ మరణిస్తున్న వాళ్ళే, కానీ ఒకే ఒక్కడు తిరిగి లేచాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ విజయాన్ని తండ్రికి చూపించాలనుకున్నాడు. అందుకే ఆ విజయంని తండ్రికి చూపించడానికి ఆ మహిమ గల దేహంతో తండ్రి దగ్గరికి వెళ్ళి వచ్చాడు కనుకనే తోమాతో ఏమంటున్నాడు, నువ్వు నన్ను తాకొచ్చయ్యా అన్నాడు. అంటే ప్రియమైన దేవుని వల్లరా 40 రోజులు వాళ్ళ మధ్య ఉన్నప్పుడు వాళ్ళకి కనపడ్డా లేదా యేసుక్రీస్తు వారు? కనపడ్డాడు. అలాగని తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చాడా రాలేదా? వచ్చాడు. అర్థమైందా? తండ్రి దగ్గరికి వెళ్ళాడు, ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక రాలేదంటానికి లేదు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ భూమి మీదకి వచ్చాడు. అంటే తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చాడా? అవసరాన్ని బట్టి వచ్చాడు. మరి తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత కూడా యేసు ప్రభువుని వాళ్ళు చూశారా? చూశారు. అలాగే ప్రియమైన దేవుని వల్లరా అపోస్తలుడైన పౌలుకు యేసుక్రీస్తు వారే కనపడ్డా లేక దేవదూత ఏమైనా కనపడిందా? ఎందుకంటే పాత నిబంధనలో భక్తులందరికీ కూడా ఎవరు కనపడ్డారు? దేవదూతలు. అలాగే ఇక్కడికి వచ్చేసరికి అపోస్తలుడైనటువంటి పౌలు గారికి ప్రభు పేరుతో దేవదూత వచ్చిందా లేకపోతే ప్రభువే వచ్చాడా అని మనం ఆలోచిస్తే 100% ప్రభువే వచ్చాడు. ప్రియమైన దేవుని వల్లరా కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం. ఎందుకు రావాలి ఆయన ఎందుకు వచ్చాడు? ఆయన ఎందుకు కనపడ్డాడు? ఓకే, అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుకోగలిగితే, 9వ అధ్యాయము 3వ వచనం నుంచి, అతడు ప్రయాణము చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని తనతో ఒక స్వరం పలుకుట వినను. ప్రభువా నీవెవడు అని అడుగగా ఆయన, నీవు హింసించుచున్న యేసును అని అంటాడు. అర్థమైందా? అంటే నేను యేసునయ్యా అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు వచ్చినట్టుగా అక్కడ కనబడుతుంది. ఆ వెలుగును చూసినట్టుగా మనకు అక్కడ కనబడుతుంది. ఆయన చెప్పాడు, నువ్వెవరివి అని అంటే నేను యేసునే అన్నాడు. అర్థమైందా? అంటే ఇక్కడ వచ్చింది దేవదూత, యేసు పేరుతో వచ్చింది దేవదూత, లేకపోతే యేసుక్రీస్తు వారే వచ్చారా అని మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారే వచ్చారు. ఎలాగా అని మనం ఆలోచిస్తే, ఈ సంఘటన ఇక్కడ జరిగింది కదా, ఈ సంఘటన ఇక్కడ జరిగిన తర్వాత మళ్ళీ 2 చోట్ల ఈ ప్రస్తావన తీసుకొస్తాడు పౌలు గారు. 2 చోట్ల. ఆ 2 చోట్ల కూడా నేను ప్రభువుని చూశాననే అంటున్నాడు, కానీ ఎక్కడా కూడా దేవదూత ప్రత్యక్షమైనట్టుగానే చెప్పటం లేదు. ఒకసారి ఆ సందర్భాలు కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు 22వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 22వ అధ్యాయం కానీ మనం చూడగలిగితే, అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 6వ వచనం నుంచి చూస్తే ప్రియమైన దేవుని వల్లరా మరి ఆయన్ని పట్టుకుంటారు. పట్టుకున్న తర్వాత అధికారి దగ్గరికి తీసుకొస్తారు. అలా తీసుకొచ్చిన తర్వాత ఆయన్ని అప్పటికే కొడతారు కూడా. కొట్టిన తర్వాత ఆ అధికారితో ఒక సైగ చేస్తాడు ఆయన, నేను మాట్లాడాలి అని. అలా సైగ చేసినప్పుడు అతను మాట్లాడమని అవకాశం ఇస్తాడు. అప్పుడు 3వ వచనం నుంచి హెబ్రీ భాషలో మాట్లాడతాడు ఆయన. అర్థమైందా? హెబ్రీ భాషలో 3వ వచనం నుంచి తనకి ఏం జరిగింది, ఈ సిచ్యువేషన్ ఎలా వచ్చింది, అసలు నేను ఎందుకు మరి క్రీస్తుని ప్రకటిస్తున్నాను, అప్పటి వరకు ఒక యూదుడుగా యోధా మత ప్రవిష్టుడిగా, అంతేకాకుండా ధర్మశాస్త్రాన్ని నిష్టగా పాటించేవాడిగా ఉన్నటువంటి నేను ఎందుకు ఉన్నట్టుండి టర్న్ అయిపోయా నేను? అర్థమైందా? క్రీస్తు శిష్యులు అంటే వాళ్ళని ఈడ్చుకొచ్చి చచ్చిపోయేదాకా వదిలిపెట్టేవాడు కాదట. వదిలిపెట్టేవాడు కాదట. స్త్రీలను కూడా చూసేవాడు కాదట. స్త్రీ ఈ అమ్మాయి మీద మనం చేయి వేయకూడదు, ఈ స్త్రీ మీద మనం చేయి వేయకూడదు అనే ఇంగిత జ్ఞానం కూడా ఆయనకి లేదన్నమాట. అర్థమైందా?
అంత కిరాతకంగా యేసుక్రీస్తు వారి శిష్యుల గురించి ప్రవర్తించిన ప్రవర్తన గురించి ఆయన మాట్లాడతాడు. అలాంటి ప్రవర్తన కలిగినటువంటి నేను ఎందుకు ఇలా మారిపోయాను అని అంటే నాకు ప్రభువు కనపడ్డాడు అని అంటాడు. చూడండి 6వ వచనంలో, నేను ప్రయాణము చేయుచు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి ఒక వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించింది. నేను నేల మీద పడి సౌలా సౌలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు? నాతో ఒక స్వరం పలుకుట వింటినందుకు నేను ప్రభువా నీవు ఎవడవని అడిగినందుకు నేను నువ్వు హింసించుచున్న నజరేయుడు నాకు యేసును అని నాతో చెప్పెను. ఒక వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగులో ఒక స్వరం నాకు వినబడుతుంది. ఏంటో తెలుసా ఆ స్వరం? ఇదిగో నేనెవరినో కాదు, నీవు హింసించుచున్న యేసు. నీవెక్కడయ్యా నిన్ను హింసించానంటే నా భక్తుల్ని నువ్వు హింసిస్తున్నావు కదా, నన్ను నమ్మిన వాళ్ళని నువ్వు హింసిస్తున్నావు కదా, నన్ను హింసించినట్టే అని మరి అక్కడ యేసు ప్రభు తనతో మాట్లాడినట్టుగా మరి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మరొక చోట కూడా మనం చూస్తే 26వ అధ్యాయం అగ్రిప్ప అనేటువంటి అగ్రిప్ప, అలాగే ఫేస్తు, అలాగే మరొక బెర్నికేయు అనేటువంటి వాళ్ళు మళ్ళీ పౌలు గారిని 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ పౌలు గారిని పిలిపిస్తారు. పిలిపించిన తర్వాత అక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడు అనేది కానీ మనం ఆలోచిస్తే 26వ అధ్యాయం 12వ వచనం నుంచి మనం చూడగలిగితే, ఏమండి 12వ వచనం నుంచి, అందు నిమిత్తము నేను ప్రధాన యాజకుల చేత అధికారమును ఆజ్ఞయు పొంది దమస్కునకు పోవుచుండగా గాజా మధ్యాహ్నమందు నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూ ఆకాశం నుండి సూర్య తేజస్సు కంటే మిక్కిలి ప్రకాశమానమైన ఒక వెలుగు త్రోవలో ప్రకాశించుట చూచి తిని. అప్పుడు ఆయన అంటున్నాడట, మునికోలకు ఎదురు తన్నుట నీకు కష్టమని హెబ్రీ భాషలో నాకు ఒక స్వరం నాతో పలుకుట వింటిని. అప్పుడు నేను, ప్రభువా నువ్వు ఎవడవని అడుగగా, ప్రభు నేను నీవు హింసించుచున్న యేసును, నీవు నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి అన్నాడు. చూడండి, నీవు నన్ను చూశావు, ఈ నన్ను చూచిన ఈ సంగతిని గూర్చి, నేను నీకు కనపడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకునిగాను, ఇక్కడ ఈ పదం వెరీ వెరీ ఇంపార్టెంట్, సాక్షినిగాను అని రాయబడింది. చూడండి, నువ్వు పరిచారకుడుగాను, తర్వాత ఏంటిది, నువ్వు సాక్ష్యం చెప్పాలి. ఏంటి సాక్ష్యం చెప్పాలి? ఏం సాక్ష్యం చెప్పాలి? ఆయనకి ఇది జరిగిందని సాక్ష్యం చెప్పాలా? సాక్ష్యం అంటే ఏంటి? క్రీస్తుని గురించి చెప్పేదే సాక్ష్యం. క్రీస్తు గురించి ఏం చెప్పాలి సాక్ష్యం అంటే? ఏమండి, ఆయన పునరుద్ధానుడైన విషయం కళ్ళతో చూసిన వాడై ఉండాలి. అది సాక్ష్యం చెప్పడం అంటే. ప్రియమైన దేవుని వల్లరా, అంటే అపోస్తులు ఆల్రెడీ మహిమగల దేహంతో ఉన్నప్పుడు అపోస్తులు అందరూ కూడా ఆయన్ని చూశారు, ఆయన్ని తాకారు, ఆయనతో పాటు వాళ్ళు భోజనం చేశారు. 40 రోజులు వాళ్ళందరికీ కూడా ఆయన కనబడుతూ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో ఆయన పరలోకానికి వెళ్ళిపోయినట్టు మనం చూడగలం. అలా వెళ్ళిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత పౌలు గారి విషయంలో మళ్ళీ యేసుక్రీస్తు వారు వచ్చినట్టుగా కనబడుతుంది. అందుకే అక్కడ ఒక పదం ఉపయోగించాడు, నీవు నన్ను చూశావు. అంటే నేను చనిపోయాను, తిరిగి లేచాను. నేను చనిపోయాను, తిరిగి లేచాను కనుకనే ఈరోజు నీకు నేను ప్రత్యక్షమయ్యాను. అర్థమైందా? ఈరోజు నీకు నేను ప్రత్యక్షమయ్యాను, నువ్వు నన్ను చూశావు. ఈ సంగతి గురించి నువ్వేం చేయాలి? సాక్ష్యం చెప్పాలి. Saul, why persecutest thou me? Who art thou, Lord? I am Jesus, whom thou persecutest. It is hard for thee to kick against the pricks. Lord, what wilt thou have me to do? Arise, and go into the city, and it shall be told thee what thou must do.
అపోస్తులు ఎవరు? సాక్షులు. అపోస్తులు ఎవరండి? సాక్షులు. వాళ్ళ సాక్ష్యం అంటే ఏం చెప్పాలి? ఏమండి చూడండి ఒకసారి చూడండి. అపోస్తుల కార్యములు, అపోస్తుల కార్యాలు కానీ మీరు చూడగలిగితే ప్రియమైన దేవుని వాళ్ళరా, 3వ అధ్యాయము 15వ వచనం చూడండి. 3వ అధ్యాయం 15వ వచనం. మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు, అందుకు మేము సాక్షులము. లేపిన విషయం మేము చూసాము. సాక్ష్యం అంటే ఏంటి? లేచిన సంగతి కళ్ళతో చూసిన వారు చెప్పేది సాక్ష్యం. అంటే ఈ 12 మంది అపోస్తలులు యేసుక్రీస్తు వారు తిరిగి లెగవటాన్ని చూశారు కనుకనే మేము సాక్షులం, దేవుడు ఆయన్ని లేపాడు, సాక్షులం అన్నాడు. అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఏమంటున్నారు పౌలు గారితో? నువ్వు నాకు ఏమై ఉండాలి? సాక్షివై ఉండాలి. నువ్వు నన్ను చూసావన్న సంగతి అందరికీ చెప్పు అంటున్నాడు. అర్థమైందా? ఒకవేళ దేవదూత కనపడింది అనుకోండి, అది చూసినట్టు అవుతుందా? సాక్ష్యం అవుతుందా? నిజమైన సాక్ష్యం అవుతుంది? అది నిజమైన సాక్ష్యం కాదు. కనుక పౌలు గారు చూసింది అక్షరాల ప్రభువైన యేసుక్రీస్తు వారినే. ప్రియమైన దేవుని వాళ్ళరా, అప్పుడే కాదు మరొక చోట కూడా ప్రభు ఆయనకి కనబడతాడు. ఒకసారి ఆ మాట కూడా చూద్దాం. అపోస్తుల కార్యాలు మనం చూడగలిగితే 23వ అధ్యాయం చూడండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 23వ అధ్యాయము మనం చూడగలిగితే 11వ వచనం. ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడో ప్రభువు చూడండి. ఏమండి 11వ వచనంలో, ఆ రాత్రి ప్రభువు ఏమని ఉపయోగించాడు? ప్రభువు అతని యొద్ద నిలుచుండి, ఇతన్ని జైల్లో వేసేస్తారు కదా, జైల్లో వేసేసిన తర్వాత నువ్వు ధైర్యంగా ఉండు, యెరూషలేములో నన్ను గూర్చి నువ్వేలాగూ సాక్ష్యం ఇచ్చితివో. ఇందాక చదువుకున్నాం కదా, ఇందాక చదువుకున్న 22వ అధ్యాయంలో చెప్పాడు ఆయన ఏమని? నాకు ఆయన కనపడ్డాడు అని అందరి ఎదుట ఆయన చెప్పాడు. ఆయన సజీవుడు, మృతుల్లో నుండి లేచినవాడు, నేను చూశాను ఆయన్ని అని 22వ అధ్యాయంలో చెప్తాడు. యెరూషలేములో నన్ను గూర్చి నువ్వు ఎలాగూ సాక్ష్యం ఇచ్చితివో అలాగున రోమాకు కూడా నువ్వు వెళ్తావు, రోమాలో కూడా సాక్ష్యం ఇవ్వాలి నువ్వు అంటున్నాడు. చూడండి, రోమాలో కూడా ఏం చెప్పాలి? నువ్వు సాక్ష్యం చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి నువ్వు అంటే అర్థం ఏంటి? ప్రభు మళ్ళీ అప్పుడే అనుకున్నాం, అప్పుడే దమస్కు దగ్గరే కాదు, మళ్ళీ ఇంకొకసారి కూడా ఆయన జైల్లో ఉన్నప్పుడు, యెరూషలేములో జైల్లో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని వల్లరా మరి ఆయన బంధించారు. ఆయన బంధించినప్పుడు ఇక ఆయన ఇంకా అయిపోయిందేమో, నా జీవితం ఇంకా ఇంతటితో ముగింపేమో నేను, ఎందుకంటే రోమాకు వెళ్ళాలి. పోయిన ఆదివారం చెప్పాను మీకు, పోయిన శుక్రవారం అనుకుంటా, రోమాకు వెళ్ళాలి అనే ఆలోచన ఆయనకు ఉంది. కానీ ఇక ఆయన నా పరిస్థితికి అయిపోయిందేమో, ఇంతటితో యెరూషలేములోనే నేను ఇక చనిపోతానేమో అని అనుకుంటున్నాడో ఏమో. మొత్తానికి ప్రభువు మాట్లాడాడు ఎవరితో? పౌలు గారితో. ఏమని? నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు ఖచ్చితంగా యెరూషలేములో నాకు సాక్షిగా ఎలాగైతే ఉన్నావో రోమాలో కూడా నువ్వు సాక్షిగా ఉంటావు అని మరి మరొకసారి మళ్ళీ ప్రభు పౌలు గారితో మాట్లాడినట్టుగా మనకి ఎక్కడ కనబడుతుంది. అంటే ప్రభువు మాట్లాడిన విషయం వాస్తవం, ప్రభు కనబడిన విషయం వాస్తవం. ఎందుకంటే ఎక్కడా కూడా 2 సార్లు ఆయన చెప్పినప్పుడు 2 సార్లు కూడా దేవదూత వచ్చినట్టుగా ఆయన చెప్పలా. అర్థమైందా? ప్రభువే వచ్చినట్టుగా ఆయన చెప్పాడు. ఒకటి. రెండోది, సాక్ష్యం చెప్పాలి అన్నాడు యేసుక్రీస్తు వారు. సాక్ష్యం అంటే అర్థం ఏంటి? చూసిన వారై ఉండాలి. సాక్ష్యం ఎవరు చెప్తారు? చూసిన వాళ్ళే ఉండాలి. ఏం చూసావని సాక్ష్యం చెప్తావు? ఆయన పునరుద్ధానుడు నాకు కనపడ్డాడు. అర్థమైందా? ఆయన పునరుద్ధానుడు నాకు కనపడ్డాడు, నేను చూశాను ఆయన్ని, ఆయనతో నేను మాట్లాడాను, ఆయన నేను చూశాను కనుక నేను సాక్ష్యము చెప్తున్నాను అని చెప్పాలంటే తప్పనిసరిగా యేసుక్రీస్తు వారు పౌలు గారికి కనబడాలి. అర్థమైందా? కనుక సాక్షిగా అపోస్తులు, అన్ని జనులైనటువంటి వాళ్ళకి అపోస్తులుగా ఉండటకు ఈయన ప్రత్యేకింపబడిన వాడు కనుక
అన్ని జనులకు అపోస్తుడుగా ఉండటానికి ప్రత్యేకింపబడిన వాడు కనుక ఆ ప్రత్యేకింపబడిన అతను సాక్ష్యం చెప్పాలి అంటే సజీవుడిగా తను తాను యేసుక్రీస్తు వారు పౌలు గారి ఎలాగైతే శిష్యులకు కనపడ్డాడో, తిరిగి లేచిన తర్వాత కూడా మహిమగల దేహంతో ఉన్నప్పుడు ఎలాగైతే శిష్యులకు కనపడ్డాడో అలాగే పౌలు గారికి కూడా ఇంకా ప్రభావముతో ఇంకా గొప్ప వెలుగుతుందా చెప్పాడు కదా. అసలు సూర్య కాంతి వంటి కాంతితో కనపడ్డాడట ఆయన. అర్థమైందా? అంటే అలాంటి ఒక ప్రభావంతో మరి యేసుక్రీస్తు వారిని ఆయన చూసినట్టుగా, యేసుక్రీస్తు వారు ఆయనతో మాట్లాడినట్టుగా మనకి ఇదంతా కూడా చాలా క్లియర్గా కనబడుతుంది. ప్రియమైన దేవుని వల్ల అందుకే ఇందాకే చెప్పాను మీకు, తిరిగి లేచిన తర్వాత మహిమగల దేహంతో ఉన్నప్పుడు శిష్యులు చూశారా చూడలేదా? చూశారు. మళ్ళీ వాళ్ళు చూడగలిగినప్పుడు ఇతను ఎందుకు చూడలేడు? ఒకటి. తర్వాత వాళ్ళ దగ్గర 40 రోజులు ఉన్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళొచ్చాడా అంటే తండ్రి దగ్గరకు మరి వెళ్ళలేదు కనుక ఇంకా పర్మనెంట్గా వెళ్ళిపోయాడు, ఇక వచ్చే అవకాశం ఏమీ లేవు అంటానికి ఏమీ లేదు. అర్థమైందా? తిరిగి లేచిన తర్వాత ముందు కొంతమంది స్త్రీలకు ఆయన కనపడినా ఫస్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? తండ్రి దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. తండ్రి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు. అలా ఎన్నిసార్లు వెళ్ళి ఉండొచ్చో మనకైతే తెలీదు. ఒకసారి అయితే మనకు అర్థమైంది బైబిల్లో రాయబడిన విషయాలను బట్టి. కనుక అలాగనే తండ్రి దగ్గరికి వెళ్ళిన వాడు ఇక్కడ రాడు అంటానికి ఏమీ లేదు. అర్థమైందా? కనుక మహిమగల దేహముతో ఉన్నప్పుడు శిష్యులు చూశారు. అలాగే మహిమగల దేహంతో ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు కనుక ఆయన, అర్థమైందా, పౌలు గారు కూడా చూశారు. ఎందుకు పౌలు గారు చూశారు అని అంటే ఈయన సాక్షిగా ఉండాలి. మెయిన్ రీజన్ అది. అర్థమైందా? మెయిన్ పాయింట్ ఏంటంటే ఈయన సాక్షిగా ఉండాలి. సాక్షిగా ఉండాలంటే చూసిన వాడే ఉండాలంటే యేసు ప్రభువే ఆయనకి కనబడాలి. అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వల్లరా ఇంకొక చోట కూడా క్లారిటీ ఇస్తున్నాడు. ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. తిరిగి లేచిన తర్వాత, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఆయన ఎవరెవరికి కనపడ్డాడో అక్కడ లిస్ట్ చెప్పాడు. అర్థమైందా? ఈ కొరింథీ సంఘానికి పత్రికను రాస్తూ పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మృతుల పునరుద్ధానం గురించి సంఘంలో గలిబిలి ఏర్పడింది. సంఘంలో మరి ఒక అనుమానపు పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో ఆయన తిరిగి లేచిన తర్వాత ఎవరెవరికి కనపడ్డాడో అక్కడ క్లియర్గా చెప్పాడు. చూడండి, 15వ అధ్యాయము 5వ వచనం. 15వ అధ్యాయము 5వ వచనం. ఆయన కేఫాకును అంటే పేతురు గారికిని, తరువాత 12 అంటే పేతురు గారికి కనపడ్డాడు. తర్వాత మళ్ళీ 12 మంది ఉన్నప్పుడు ఆ 12 మందికి కూడా కనపడ్డాడు. తర్వాత అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయంలోనే కనపడ్డాడు. శిష్యులే కాదు, సాక్షులు. ఆయన్ని ఎవరెవరు చూశారో వాళ్ళందరూ కూడా సాక్షులే. ఎంతమంది చూశారంట ఆయన్ని? ఒకేసారి ఎంతమంది చూశారంట? 500 మందికి పైగా సహోదరులు ఆయన్ని ఒక్కసారే కనపడెను. వీరిలో అనేకులు, అలా 500 మందిలో కనపడినటువంటి వారిలో అనేకులు ఎప్పటి వరకు నిలిచి ఉన్నారు అంటే ఈ పత్రిక మీకు రాసేటప్పటి వరకు కూడా వాళ్ళు బతికే ఉన్నారు. కావాలంటే మీకు నేనే కాదు, ఆయన చూసిన వాళ్ళని కూడా మీ దగ్గరికి తీసుకొస్తాను అని చెప్పడానికి ఇలా చెప్తున్నాడు. చూడండి, ఆయన అర్థమైందా? వాళ్ళు ఇంకా బతికే ఉన్నారు. నా మాట అబద్ధం అనుకుంటున్నారేమో మీరు. నేనే కాదు, శిష్యులే కాదు, 500 మందికి పైగా ఆయన కనపడ్డాడు. అర్థమైందా? అందులో వాళ్ళు కొంతమంది ఇప్పటికీ బతికే ఉన్నారు. నేను పత్రిక మీకు రాసేటప్పటికి ఇంకా బతికే ఉన్నారు. వాళ్ళు కొంతమంది చనిపోయారు, నిద్రించారు, కానీ కొంతమంది బతికే ఉన్నారు అని అంటున్నాడు. ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించిరి. తరువాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తులందరికీ కనబడెను, అందరికీ కడపట అన్నాడు. చూడండి, అందరికీ ఇక చివరిలో చిట్ట చివరిగా, కడపట అంటే
చిట్ట చివరిగా అకాలమందు పుట్టినట్టున్న నాకును కనబడినో. చూసారా, చెప్పేశాడు. అంటే ఇదంతా ఆయన్ని చూసిన వారి లిస్ట్ ఇది. తిరిగి లేచిన తర్వాత, యేసుక్రీస్తు వారు తిరిగి లేచిన తర్వాత ఎవరెవరికి కనపడ్డాడో లిస్ట్ ఇచ్చాడు అక్కడ. ఎవరెవరికి కనపడ్డాడు? పేతురు గారికి కనపడ్డాడు, అపోస్తలులందరికీ కనపడ్డాడు, యేసు ప్రభు తమ్ముడైన యాకోబుకు కనపడ్డాడు. అర్థమైందా? 500 మందికి పైగా ఉన్న వారికి ఒకేసారి ఒకే టైంలో ఉన్నప్పుడు కనపడ్డాడు. ఇంకా చిట్ట చివరిగా నాకు కనపడ్డాడు అన్నాడు. అంటే దీని అర్థం ఏంటి చెప్పండి? యేసుక్రీస్తు వారేనా? అపోస్తలుడైన పౌలు గారికి కనపడింది యేసుక్రీస్తు వారా, దేవదూత? యేసుక్రీస్తు వారే. ఎందుకంటే తిరిగి లేచిన తర్వాత కూడా ఆయన చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ చూసినప్పుడు పౌలు ఎందుకు చూడడం? అర్థమైందా? కనుక ప్రియమైన దేవుని వల్లరా, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, మళ్ళీ ఇప్పుడు కూడా ఏమైనా కనపడతాడండి మనకి. అర్థమైందా? మరి అదే కదా మనం ఎదురు చూసేది. దేవుడి సేవ చేయమండి, చెయ్యం, కానీ ఇలాంటివి మాత్రం కావాలి, కనపట్టాలు, ఏమండి, ఇలాంటివి మాత్రం కావాలి. అందుకే అక్కడ ఒక పదం ఉపయోగించాడు, ఏమని? అందరికీ కడపట. ఇక అదే ఫిక్స్ మీకు. అందరికీ కడపట అంటే చిట్ట చివరిగా ఇక నాకు కనపడి ఆయన వెళ్ళిపోయాడు అని అర్థం. అంటే మళ్ళీ ఇంకెవరికైనా కనపడతాడని అక్కడ ఏమైనా ఉందా? మనం అనుకుంటామేమోనని చెప్పేశాడు. ఏమని? ఇక మళ్ళీ రావటాలు ఏముండవు, ఎందుకంటే బైబిల్ చెప్పడానికి, కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాడు. అర్థమైందా? కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చాడు. కనుక మరి అదంతా అయిపోయింది, చెప్పాల్సింది ఆయన చెప్పాడు. మరి నాకు కూడా అర్హత ఇచ్చాడు. ఏ అర్హత? ఆయన్ని చూసే అర్హత నాకు ఇచ్చాడు. ఎందుకంటే నేను సాక్షిగా ఉండాలని ఆయనే చెప్పాడు కదా. మరి సాక్షిగా నేను ఉండాలంటే నాకు ఆయన కనపడాలి కదా. కనుక కనపడ్డాడు. అది కూడా చెప్పేశాడు, అందరికీ కనపట అని చెప్పేశాడు. కనుక ఆఖరిగా నాకు కనపడి ఆయన వెళ్ళిపోయాడు. అది ప్రియమైన దేవుని. అంటే ఈ లిస్ట్ ఏం లిస్ట్ ఇది? ఇప్పుడు ఇక్కడ కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 5వ వచనం నుంచి ఉన్న ఈ లిస్ట్ ఎవరిది? యేసు ప్రభువుని పునరుద్ధానుడైన తర్వాత చూసిన వారి లిస్ట్ అది. ఆ లిస్టులో ఎవరున్నారు? పౌలు గారు కూడా ఉన్నాడు. అంటే పౌలు గారు చూసింది దేవదూతనా, యేసు ప్రభునా? యేసు ప్రభునే. కనుక ప్రియమైన దేవుని వల్లరా, మరి అపోస్తలుడైన పౌలు గారు చూసింది సాక్షాత్తు ప్రభువునే. ఎందుకంటే ఇంకో విషయం చెప్తాను వినండి. ప్రభువు ఆత్మగా మాత్రమే లేడు, తండ్రి ఆత్మగా ఉన్నాడు. తండ్రి ఆత్మగా ఉన్నాడు కనుక చూడలేరు ఈ దేహాలతో. అర్థమైందా? పరిశుద్ధాత్మ కూడా ఎలా ఉన్నాడు? ఆత్మగా ఉన్నాడు కనుక ఈ దేహాలతో చూడలేరు. కానీ యేసు ప్రభువు ఆత్మే కాదు, ఆయన మహిమ గల దేహంతో ఉన్నాడు, అందుకే చూడగలరు. అర్థమైందా? అందుకే ఆయన్ని చూడగలరు. తండ్రిని చూడలేరు. ఈ దేహాలతో ఉన్నప్పుడు తండ్రిని చూడలేరు. ఈ దేహాలతో ఉన్నప్పుడు పరిశుద్ధాత్మని చూడలేరు. ఈ దేహంతో ఉన్నప్పుడు కూడా ప్రభువుని చూడవచ్చు. అర్థమైందా? ఈ దేహంతో ఉన్నప్పుడు కూడా ఎవరిని చూడొచ్చు? ప్రభువుని చూడవచ్చు. ఎందుకు? ఆయనకు ఒక్కడికే మహిమ గల దేహం ఆయనకి ఇవ్వబడింది కనుక. అర్థమైందా? అలాగని ఇప్పుడు చూడటానికి ప్రయత్నం చేయమాక, తర్వాత చూడటానికి ప్రయత్నం చేయండి. తర్వాత అంటే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు పరలోకానికి వెళ్ళి శాశ్వత కాలపు ఆనందాన్ని పరలోకంలో ఆయన చూస్తూ అలా ఉండిపోవటానికి అలా ప్రయత్నం చేయండి. కానీ ఇప్పుడు ఏదో ఇప్పుడు నీకు కనపడి ఏం చేయాలి ఆయన? చెప్పు. ఇప్పుడు నీకు కనపడి ఆయన ఏం చేయాలి? ఒక ఆవిడ చెబుతుందంట, ఉప్పేయటం మర్చిపోయిందంట. పెద్ద పాస్టర్ అమ్మ ఆయన, ఆవిడ వాళ్ళ ఆయన పెద్ద పాస్టర్ సమాజంలో. అర్థమైందా? ఏం మర్చిపోయింది? వాళ్ళ ఆయనకి పూర్వం వండుతా ఉప్పేయటం మర్చిపోయిందట. అప్పుడు ప్రభు పక్కనే ఉండి ఈమె వంట చూడటానికి వచ్చాడు. అక్కడి నుంచి ఉప్పేసిందా, నా కుమారుడికి కారం వేసిందా, కరివేపాకు వేసిందా, పసుపు వేసిందా, ఉల్లిపాయ గడ్డేసిందా అని. ఏమండి? అక్కడి నుంచి ప్రభు ఈమె వంట ఎలా చేస్తుందా అని చూడటానికి వచ్చాడు. అప్పుడు ఒకటి చెప్పాడు, అమ్మా నా కొడుకు నువ్వు ఉప్పు వేయలేదేంది?
ఏమన్నా బాగుందండి? ప్రభువును ఉప్పేసావా కారం వేసావా చూడటానికి వస్తాడా? ప్రభు ఇప్పుడు వచ్చి నీకు కనబడే చేయాల్సింది ఏమీ లేదు. అందువైనా ఆయన రావాలంటే ఒక పెద్ద పని ఏదన్నా ఉండాలి. పాత నిబంధనలో కూడా వచ్చేవాడు తెలుసా మీకు? కొత్త నిబంధనలోనే కాదు, పాత నిబంధనలో కూడా యేసుక్రీస్తు వారు వచ్చారు. మెల్కీసెదెకుగా వచ్చాడు. నోవాహు జలప్రళయ కాలంలో ఆత్మరూపిగా వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పాడు. అర్థమైందా? యేసుక్రీస్తు వారు వస్తూనే ఉంటారు ఆయా సమయాల్లో పరిస్థితులను బట్టి కొన్ని విషయాలు నెరవేర్చడం కోసం. అర్థమైందా? అలాగని ఇప్పుడేమీ వచ్చే పరిస్థితి ఏమీ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇక ప్రభు కనపడి నీతో చెప్పాల్సిందంటే ఏమీ లేదు. అంత బైబిల్లో రాయబడింది. దీని ప్రకారంగా నువ్వు బ్రతికితే చాలు. అర్థమైందా? కనుక ప్రభు వస్తాడు, రెండవ రాకడలో ఆయన వస్తాడు. అప్పుడు వచ్చి మనల్ని అందరినీ కూడా పరలోకానికి తీసుకెళ్ళి అప్పుడు చూడండి ప్రభు. ఓకే, ప్రార్థన చేసుకుందాం.